హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను కూడా బాగున్నాను. సో నా పక్కన అక్షయ ఉంది, మా స్టూడెంట్. సూపర్గా డాన్స్ చేస్తుంది. మీరు కూడా చూసే ఉంటారు, నా యూట్యూబ్ ఛానల్లో చాలా రీల్స్ చేస్తున్నాను. సో రీసెంట్గా ఒక రీల్ చేసింది, దానికి 5 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అది నేను తెలంగాణ పోతున్న సాంగ్ తనే చేసింది అనమాట. చాలా వ్యూస్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో సే హాయ్. సో మేము ఇప్పుడు ఒక డెమో చేయబోతున్నాము. అదేంటంటే గుంటూరు పోలీస్ సినిమా నుంచి వచ్చి మధ్య సాంగ్ సేమ్ మూమెంట్స్ మేము డెమో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి ఫాలో అయిపోతే నేర్చుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. రెడీ? ఫస్ట్ మూమెంట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మూమెంట్ ఇక్కడ ఇద్దరం కమాండ్ అయి చేయాల్సి వస్తుంది. సో ఆ మూమెంట్ అలా చెప్తే మీకు అర్థం కాదు. సో అది సపరేట్ చెప్తాను. ఫస్ట్ తను చేయబోయే మూమెంట్ చెప్తాను, తర్వాత నేను చేయబోయే మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ తన మూమెంట్ వచ్చేసి తన లెఫ్ట్ హ్యాండ్. ఓకే, తన లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ని ఇలా హోల్డ్ చేయాలి బ్యాక్ సైడ్. ఓకే, ఇలా బ్యాక్ సైడ్ హోల్డ్ చేయాలి. సో హోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ ఫార్వర్డ్ అవ్వాలి. అది బెల్ట్ చిన్న ఫ్రంట్ 1 2 బ్యాక్, అగైన్ 3 ఫ్రంట్ 4 బ్యాక్. ఓకే, ఇలా మూమెంట్ 3 టైమ్స్ చేయాలన్నమాట. ఓకే, రెడీ? 5 6 7 గో. 1 2 3. ఇలా చేస్తున్నప్పుడు బాడీ కూడా ఇలా క్లోజ్ కి ఆఫ్, క్లోజ్ ఆఫ్. ఓకే, ఇలా చేయాలి. రెడీ? 5 6 7 గో. హోల్డ్ 1 2 3 4 5 6. 3 టైమ్స్. 5 6 7 గో. 1 2 3. రైట్ లెగ్ ఫార్వర్డ్ చేయాలి. రైట్ లెగ్ ఫ్రంట్, అగైన్ బ్యాక్, దెన్ బ్యాక్. ఇప్పుడు నేను చేసే మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇలా ఆఫ్ సైడ్ ఉండాలి. తన పక్కన తన రైట్ సైడ్కి ఇలా ఆఫ్ సైడ్ ఉండాలి. నా లెఫ్ట్ హ్యాండ్ తన హిప్, ఓకే, లెఫ్ట్ సైడ్ హిప్ దగ్గర ఉండాలి. సో తన రైట్ హ్యాండ్ నా షోల్డర్ పైన ఇలా ఉండాలి. ఓకే, ఇలా పెట్టాలి. సో తన హోల్డ్ చేయాలి. లెగ్ హోల్డ్ చేసిన తర్వాత నా రైట్ హ్యాండ్తో ట్యాప్ చేయాలి. ఓకే, 1 2 3 4 ఓన్లీ 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు ఈ మూమెంట్ సైడ్కి మూవ్ అవుతూ చేయాలన్నమాట. ఓకే, అది ఎలా చేయాలో చూడండి. ఇలా జంప్ చేసుకుని చేయాలి. 1 2 3. ఓకే, ఇలా జంప్ చేసుకుంటూ 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు ఫుల్ మూమెంట్ ఒకసారి అది సైడ్కి మూవ్ అయ్యి ఎలా చేయాలో చూడండి. 5 6 7 1 2 3. ఓకే, నెక్స్ట్ మూమెంట్ నా లెఫ్ట్ హ్యాండ్తో జస్ట్ ఇలా నా రైట్ సైడ్కి పుష్ చేయాలి. ఇలా పుష్ చేస్తే తన పొజిషన్కి వెళ్ళిపోతుంది. తన పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను నా రైట్ హ్యాండ్ తన బ్యాక్ సైడ్ పెట్టాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి ఇది నా లెఫ్ట్ హ్యాండ్. ఓకే, స్టాండ్ సైడ్. ఇది నా లెఫ్ట్ హ్యాండ్. నా లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. 1 2 3 4 టైమ్స్. అండ్ ఈ మూమెంట్ చేసినప్పుడు నా లెఫ్ట్ లెగ్ కూడా అప్ అవ్వాలి. 1 2 3 4. ఓకే, తన మూమెంట్ తను చేసుకుంటుంది, నా మూమెంట్ నేను చేసుకోవాలి. ఒకసారి ఫుల్ మూమెంట్ చేద్దాం. అది కూడా సైడ్కి మూవ్ అవ్వాలి. ఓకే, ఈ మూమెంట్ చేసినప్పుడు ఈ మూమెంట్ కూడా సైడ్కి మూవ్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడు తన మూమెంట్ ఎలా సైడ్కి మూవ్ అవుతుందో చెప్తాను. 5 6 7 బెండ్ తర్వాత. ఓకే, దిస్ ఇస్ ద నార్మల్ మూమెంట్. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈ మూమెంట్ సైడ్ మూవ్ అయితే చేయాలన్నమాట. సో రెడీ? 5 6 7 సైడ్ 1 2 3 4 5 6 7 8. ఓకే, చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. సో అది సైడ్ మూవ్ అయితే చేయాలి ఆ మూమెంట్. 5 6 7 గో. 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 5 6 7. అక్కడి నుంచి ఇక్కడికి సైడ్ కొంచెం మూవ్ అవ్వాలి. ఈ మూమెంట్ కూడా మూవ్ అవ్వాలి. ఫస్ట్ మూమెంట్ మూవ్ అవ్వాలి, సెకండ్ మూమెంట్ కూడా మూవ్ అవ్వాలి. ఒకసారి ఫస్ట్ సెకండ్ మూమెంట్ కంటిన్యూ చేద్దాం. 5 6 7 గో. 1 2 3 1 2 3 నెక్స్ట్ 1 2 3 4. ఇలా సైడ్ మూవ్ అవుతూ ఉండాలి. 2 మూమెంట్స్. ఒకసారి మళ్ళీ ఒకసారి చేద్దాం. 5 ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదంటే స్లోగా మూవ్ అవుతున్నాము. సో మామూలుగా అయితే కొంచెం లాంగ్ మూవ్ అవ్వాలి. రెడీ? చదువుతాం. 5 6 7 గో. 1 2 3 1 2 3 నెక్స్ట్ 1 2 3 4. రెడీ? నెక్స్ట్ మూమెంట్. సో ఇద్దరికి ఆపోజిట్ ఉండాలి అనమాట. తను నాకు ఆపోజిట్లో ఉండాలి, తను నాకు ఆపోజిట్లో ఉండాలి. ఓకే, నాకు లెఫ్ట్ సైడ్ ఉండాలి, కొంచెం లెఫ్ట్ సైడ్. ఓకే, ఇలా ఆపోజిట్ ఉన్న తర్వాత నాకు లెఫ్ట్ సైడ్లో ఉండాలి. 2 లెగ్స్ ఓపెన్ చేయాలి. 2 లెగ్స్ ఓపెన్ చేసిన తర్వాత నా మూమెంట్ చెప్తున్నా. సో నేను చేయాల్సిన రైట్ లెగ్ రైట్ హ్యాండ్ అనమాట. ఓకే,
నేను చేయాల్సిన మూమెంట్ రైట్ హ్యాండ్తో ఇలా 1 2 3 4 ఓకే అండ్ లెగ్ మూమెంట్ వచ్చేసి 1 2 3 4 ఓకే ఇప్పుడు బోత్ లెగ్ అండ్ హ్యాండ్ మూమెంట్ 5 6 7 లో 1 2 3 4 సో ఇప్పుడు తల మూమెంట్ ఎలా చేయాలి వచ్చేసి 5 6 7 లో 1 2 3 4 హ్యాండ్స్ పెట్టాలి హ్యాండ్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 1 2 3 4 ఫుల్ మూమెంట్ ఓకే ఫుల్ మూమెంట్ ఎలా చేయాలి సి 5 6 7 లో 1 2 3 4 నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి సేమ్ ఇంటర్ ఒక మూమెంట్ ఉంటుంది కాబట్టి తన ఆపోజిట్ లో వేసుకుంటాం సో అలాగే ఫస్ట్ అయితే స్ట్రైట్ గా చూపిస్తాం 5 6 7 ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఓకే హ్యాండ్స్ అండ్ 5 6 7 లో 1 అంటే లెగ్ ఓవర్ లెగ్ అండ్ హ్యాండ్స్ ఒకే మూమెంట్ సేమ్ లెగ్ అండ్ హ్యాండ్స్ సేమ్ అంటే 5 6 7 లో 1 బాడీ వచ్చి లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ సేమ్ 2 బాడీ రైట్ సైడ్ నెక్స్ట్ థర్డ్ లైన్ లెగ్ ఓపెన్ ఓకే లెగ్ ఆఫ్ చేయాలి రైట్ హ్యాండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ హిప్ 1 2 ఓకే 5 6 7 లో 1 2 3 1 more 5 6 7 go 1 2 3 1 2 ఇది 2 times అన్నమాట సేమ్ మూమెంట్ 2 times రెడీ కంటిన్యూ కొంచెం సార్ సేమ్ మూమెంట్ 2 times రెడీ 5 6 7 go 1 2 3 1 2 1 more 5 6 7 go 1 hands la the side that was ready 5 6 7 go 1 2 3 1 ready 5 6 7 go 1 2 3 2 times ఇప్పుడు సేమ్ మూమెంట్ ని ఆపోజిట్ గా చేద్దాం ఓకే అది ఎలా వస్తుంది 5 6 7 go right left up 1 2 ఓకే 1 2 5 6 7 go 1 2 3 1 2 1 2 3 1 Please do subscribe.